ఇక అప్డేట్స్ చూద్దాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం విస్తృతంగా కృషి చేస్తోంది. ఒక్కో రూపాయిని సమీకరించి సద్వినియోగం చేసే దిశగా చర్యలు చేపడుతోంది. కేంద్ర ప్రయోజిత పథకాల ద్వారా రాష్ట్రానికి అధిక నిధులు సాధించేందుకు నిరంతరం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీలో కేంద్ర మంత్రులు, మంత్రిత్వ శాఖల అధికారులతో సమన్వయం చేస్తూనే రాష్ట్ర స్థాయిలో కూడా యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చురుకుగా నడిపిస్తున్నారు. నిధులు తెచ్చుకోవడం, సమర్థవంతంగా ఖర్చు చేయడం, అదనపు నిధులు సాధించడం అనే 3 సూత్రాలతో పాలనా యంత్రాంగాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ లక్ష్యాలతో నెల రోజుల వ్యవధిలోనే 2 సార్లు సమీక్షలు నిర్వహించి సంబంధిత శాఖలకు స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రాయోజిత 76 పథకాలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర వాటా నిధులు కలిపి మొత్తం 24,513 కోట్ల కేటాయింపులు సాధించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గత జగన్ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన 39,642 కోట్ల నిధులు కోతకు గురయ్యాయని, అదనంగా 10,171 కోట్లను ఇతర పథకాలకు మళ్లించినట్లు తెలిపింది. ఎన్డీఏ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే ఈ పథకాలను మళ్లీ గాడిలో పెట్టి సుమారు 17,000 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం 15,173 కోట్లను కేటాయించగా వాటికి రాష్ట్ర వాటాగా 9,340 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ విధంగా మొత్తం 76 పథకాలకు కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో 24,513 కోట్లను వ్యయం చేసేలా సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు ప్రభుత్వం వివరించింది. వాటికి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ మరింత సమాచారాన్ని అయితే అందిస్తారు. నాగకిషోర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి అసలు? పద్మ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కష్టపడతా ఉంది. ఒక్కొక్క రూపాయి కూడా సమీకరించుకుంటూ దాన్ని సద్వినియోగం చేసే పనిలోనే ఎన్డీఏ ప్రభుత్వం అంతా కూడా దృష్టి సారించడం జరిగింది. కేంద్ర ప్రయోజిత పథకాల నుంచి అధిక నిధులు సాధించేందుకు కూడా ఇటు డిప్యూటీ సీఎం కావచ్చు, అటు ముఖ్యమంత్రి కావచ్చు, ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుకుంటూ కూడా అధిక నిధులను సాధించేందుకు కృషి చేస్తా ఉన్నారు. మంత్రిత్వ శాఖలు, అధికారులు సమన్వయం చేయడంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. నిధులు తెచ్చుకోవడం, ఖర్చు చేయడం, అదనంగా సాధించడం అనే 3 సూత్రాలతోటి యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తా ఉన్నారు. నెల రోజుల్లోనే దీని మీద 2 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షా సమావేశం ద్వారా రావాల్సిన లక్ష్యాలు ఏవైతే నిధులు ఉన్నాయో వాటిని చేరుకోవాల్సిన లక్ష్యాల గురించి కూడా అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 76 కేంద్ర ప్రయోజిత పథకాలకు సంబంధించి రాష్ట్ర నిధులు 24,513 కోట్ల కేటాయింపులు సాధించారు. జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్లలో కేంద్ర పథకాలు రాష్ట్రానికి 39,642 కోట్లు కోత పడ్డాయని చెప్పి కూడా నివేదికలు చెప్తా ఉన్నాయి. 10,171 కోట్లు వేరే పథకాలకు మళ్లించారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఎన్డీఏ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే వీటిని గాడిని పెట్టేందుకు చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటి వరకు కూడా 17,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయడం జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రయోజిత పథకాలు కేంద్ర ప్రభుత్వం 15,173 కోట్లను కేటాయించడం జరిగింది. ఆ పథకాల్లో రాష్ట్ర వాటా మొత్తం కూడా 9,340 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో 76 పథకాలకి మొత్తం 24,513 కోట్లు ఖర్చు చేసేలాగా కూడా ప్రణాళికలను అయితే రూపొందించడం జరిగింది. కేంద్ర ప్రయోజిత పథకాలని 2 తరహాల్లో అమలు చేసే విధంగా కూడా ఇక్కడ ప్రణాళికలు రచించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే సింగిల్ నోడల్ ఏజెన్సీ, అదేవిధంగా స్పర్శ్ చెల్లింపుల ద్వారా ఈ కేంద్ర ప్రయోజనాలన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. సింగిల్ నోడల్ ఏజెన్సీ ద్వారా అమలయ్యే కేంద్ర పథకాల్లో కేంద్రం ఇచ్చే నిధులు రాష్ట్ర ఖజానాకి చేరతాయి. బిల్లులు సమర్పించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను నోడల్ ఏజెన్సీలకు విడుదల చేస్తుంది. ఈ విధానం సరిగ్గా లేదని కొత్త స్పర్శ మార్గదర్శకాలను కేంద్రం తీసుకొచ్చింది. సో ఇందులో ఉన్నటువంటి కేంద్ర పథకాలను రాష్ట్ర సింగిల్ నోడల్ ఖాతా ఏర్పాటు చేసి కేంద్ర వాటా నిధులు, రాష్ట్ర వాటా నిధులు ఆ ఖాతాకే విడుదల చేయాలి అని చెప్పి నిబంధనల్ని పెట్టడం జరిగింది. సో దీని ద్వారా మొత్తం అంతా కూడా పారదర్శకంగానే జరుగుతుందని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు. ఇంకో పక్క ఈ ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయి, దీనివల్ల పిల్లలకి, గర్భిణులకి, బాలింతలకి పోషకాహారం అందించేందుకు ఉద్దేశించిన పోషణ 2 పథకంలో కూడా స్పర్శ కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 1,007 కోట్ల రూపాయలకి కేంద్రం కేటాయించడం జరిగింది. ఇది 21 లక్షల మందికి కూడా ప్రయోజనం చేకూరే విధంగా కూడా ఉంటుందని చెప్తా ఉన్నారు. ఇంకో పక్క సమగ్ర శిక్ష అభియాన్ కింద ఎన్డీఏ ప్రభుత్వం రాగానే పాత బిల్లులు చెల్లించడంతో పాటు కేంద్రం గత ఆర్థిక సంవత్సరంలో మరో 1,240 కోట్లు ఇచ్చింది. సో రాష్ట్ర వాటా కలుపుకొని 1,893.50 కోట్లు వెచ్చించడంతో 35 లక్షల మంది విద్యార్థులకు అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించే ప్రక్రియ ఊపందుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1,854 కోట్లు సింగిల్ నోడల్ ఖాతాలో ఖర్చు చేసేందుకు అందుబాటులో ఉంచగా ఇప్పటి వరకు కూడా
1446 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసినట్లుగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద పల్లె రహదారుల నిర్మాణానికి 550 కోట్లు కేటాయించారు. ఇప్పటికే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రోడ్లను కూడా చూడడం జరిగింది. తర్వాత టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల మీద ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు, గుంతల పూడిక తీతలకి సంబంధించి అప్పటికే ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా పల్లెటూర్లు కూడా అభివృద్ధి చెందాలి, సిమెంట్ రోడ్లు రావాలి, అదేవిధంగా ప్రధాన రహదారులు కూడా అనుసంధానం కావాలి అని చెప్పి 550 కోట్లు కూడా ఈ పనులకు సంబంధించి ఏవైతే గుంతలు కావచ్చు, అదేవిధంగా ఇతర పనులకు సంబంధించి కూడా 550 కోట్లు కేటాయించడం జరిగింది. ఇంకో పక్క ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన కింద 111 కోట్లు మంజూరయ్యాయి. దానికి సంబంధించి 62 కోట్ల వరకు కూడా ఇప్పటి వరకు ఖర్చు చేసినట్లుగా కూడా చెప్తా ఉన్నారు. ఇంకో పక్క ఉపాధి హామీ పథకం కింద కూడా 8 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. గత నెల 17వ తేదీ నాటికి రాష్ట్రంలో 10,362 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. నిధులు అందుబాటులో ఉన్న సరైన పర్యవేక్షణ లేదంటూ కూడా ముఖ్యమంత్రి సమీక్షా సమావేశంలో ఆగ్రహం కూడా వ్యక్తం చేయడంతో నెల గడవక ముందే 2,000 కోట్లకు పైగా వెచ్చించారు. కేంద్రం నుంచి 3వ విడత నిధులు తీసుకునేందుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగం కూడా దానికి సంబంధించి నిధుల వేటుకి సంబంధించి కూడా ముందుకు వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటా ఉన్నారు పద్మ. టోటల్ గా రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంతో జతకట్టడంతో రాష్ట్రంలో అభివృద్ధి పనులనే చకచకా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎన్డీఏ నిధులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు కావచ్చు, అవి పక్కదారి పట్టకుండా గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలన్నిటి కూడా ఈ ప్రభుత్వంలో సరి చేసుకుంటా వేట్లకైతే నిధులు కేటాయించారో వాటి మీదే ఖర్చు పెడతా కూడా రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లేందుకు కూడా ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తా ఉందని చెప్పుకోవచ్చు పద్మ. రైట్, థ్యాంక్ యూ కిషోర్.